దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కూడా రెండు చేతులు ఎత్తి సంతోషంగా ఉన్న వారందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ, సహోదరి సహోదరులందరికీ నా నిండు మనసుతో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని కృపను బట్టి గడిచిన ఆరాధనలో దేవుడు తోడై ఉండి ఆయన రెక్కల క్రింద దేవుడు మనల్ని భద్రపరిచాడు. ఈరోజు వరకు మనం ఆరోగ్యంగా క్షేమంగా సజీవులుగా ఉన్నాము అంటే ఎవరి కృప అమ్మా? ఎవరి కృప? అందరు గట్టిగా చెప్దామా? ఎవరి కృప? దేవుని కృప మాత్రమే తప్ప మరొకటి కానే కాదు. ఈరోజు ఈ స్థితి లేని వాళ్ళు, ఈ ఆరోగ్యం లేని వాళ్ళు అమ్మా చాలా మంది ఉన్నారు. దేవుడు మనలను ప్రేమించి, దేవుడు మనలను ప్రేమించింది ఇప్పుడు కాదు, ఎప్పుడు? తల్లి గర్భములో రూపించక మునుపే. అవునా కాదా? తల్లి గర్భములో రూపురేఖలు ఏర్పడక ముందే దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం రక్షణ కలిగి ఉన్నాం, ఈ కృప కలిగి ఉన్నాం, దేవుని యొక్క పరిచర్య కలిగి ఉన్నాము అంటే ఇది ఎవరి కృప? దేవుని కృప. గడిచిన కాలమంతా మనల్ని ఎంతగానో కాపాడిన దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారు అని, మరి పిల్లల విషయాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. భర్తల విషయాల్లో, కుటుంబ విషయాలలో, మరి ఆత్మీయ జీవితంలో కూడా గడిచిన కాలంలో దేవుడు మేళ్ళు చేశాడు గనుక అందును బట్టి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం అమ్మా? పోయిన వారం అంశం ఏందో గుర్తుందా? అంశం అమ్మా ప్రార్థన అనే అంశం. ప్రార్థన గురించే మనం చదువుకుంటున్నాం. దేని గురించి? ప్రార్థన గురించి మనం చదువుకుంటున్నాం. దేని గురించి? సర్వాంగ కవచములో 7వ భాగము. ఎన్నో భాగము? సర్వాంగ కవచములో 7 భాగాలు ఉన్నాయి, 7 ఆయుధాలు ఉన్నాయి. 7వ ఆయుధంలోకి వచ్చాం. 7వ ఆయుధం పేరేంటిది? ప్రార్థనా శక్తి. అందరూ అనండి, ఏ శక్తి? ఎందుకని గట్టిగా అనలేకపోతున్నారు? నేను యాక్టివ్గా ఉన్నా, నాలాగా అందరూ ఉండాలి. అవునా? కూర్చున్న మీరే అలసిపోతే, కూర్చున్న మీరే 10 కానిసి నిలబడిన నా సంగతి ఏంది? దేవుని స్తోత్రం. కానీ దేవుడు ఎంత ఆరాధన చేసే కొంది ఇంకా 2 గంటలైనా సరే నిలబడి, అంటే దేవుని యొక్క శక్తి ఆ తాకుతా ఉన్నప్పుడు దేవుడు మన శరీర బలాన్ని పక్కన పెడతాడు. ఆయన పనిచేసేటప్పుడు ఏ బలాన్ని ఇస్తాడు? ద న్యూ స్ట్రెంగ్త్, అంటే క్రొత్త శక్తిని దేవుడు అనుగ్రహించును గాక. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన కృప మనం చదువుకుంటున్నాం. సర్వాంగ కవచములో 7వ భాగం ప్రార్థనా శక్తి మనం కలిగి ఉండాలి. ఏ శక్తిని కలిగి ఉండాలి? అందరూ అనండి, ఏ శక్తినమ్మా? ఏ శక్తినయ్యా? ప్రార్థనా శక్తి మనం కలిగి ఉండాలి. ప్రార్థనలో చేస్తే ఎన్ని ఉపయోగాలు మనం గత నెలబట్టి చదువుకుంటున్నాం. ఎవరు చెప్తారు? ఇప్పుడు మనం ప్రార్థన గురించి చెప్పుకుంటా వస్తున్నావా లేదా? ప్రార్థనలో మీకేమర్థమైంది చెప్పండి? ఒక ప్రశ్న అడగాలనుకున్నా నేను ఈ వారం. మనం ప్రార్థన గురించి చదువుకుంటా వస్తున్నాం వాక్యాలు.
ప్రార్థన చేస్తే ఏంటి ఉపయోగం? పాస్టర్ గారు ఎవరైనా అడుగుతారు మిమ్మల్ని, లేదా నన్ను అడుగుతారు, మిమ్మల్ని అడుగుతారు, అమ్మా ప్రార్థన చేస్తున్నావు కదా నీకేంటి లాభం అని ఎవరైనా అడిగితే మనం ఏం చెబుతాం? అయ్యా గేద బాగలేదు అందుకని చేశానయ్యా, పంట పండలేదు అందుకని చేశానయ్యా. ఇది కాదు కారణం. ప్రార్థన చేస్తే ఏంటి మనకు ఉపయోగాలు గత కాలం నేను చెప్పుకుంటా వచ్చా. అది కాదు నేను చెప్పిన విషయాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం మనం గత వారం? అమ్మా ప్రార్థనలో ఉన్న ఉపయోగాల గురించి మనం చదువుకున్నాం. ప్రార్థన చేస్తే ఉపయోగాలు ఎన్నో మీకు చెప్పా, అప్పుడే మర్చిపోయారు. గత వారమే జరిగి 6 రోజులు అయ్యింది. మనం ప్రార్థన చేస్తున్నాం, బాగానే ఉంది. ప్రార్థన చేస్తే నీకేంటి లాభం? ఒక పంట పండటమో రోగం పోవటమో ఇది కాదు. ఇది అశాశ్వతమైన మేలు. ప్రార్థన చేస్తే ఏంటి లాభాలని కూడా చెప్పా. అమ్మా ఎవరు చెప్తారు? అవును, మంచి ఈవులు. ఆ ఈవులు అయ్యో మీకు చెప్పా. అమ్మా దేవుడు మంచి ఈవులు ఇస్తాడు. ప్రార్థన చేస్తే మోకరించి అడిగితే మంచి ఈవులు ఇస్తాడని చెప్పా. ఏంటి ఆ మంచి ఈవులు? మంచి ఈవులు, మంచి వస్తువులు ఏంటి? దేవుడిచ్చే మంచి వస్తువులు 7 చెప్పా మీకు. అమ్మా అందుకని రాసుకుంటారా అనేది వింటున్నావు, వదిలిపెడుతున్నావు. రాసుకుంటే ఇప్పుడు చెప్పడానికి వీలుగా ఉంటుంది. అవునా? ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, వెరీ గుడ్, పరిశుద్ధాత్మ అదొక ఈవి, దేవుడిచ్చేటువంటి ఒక ఈవి పరిశుద్ధాత్మ. సహోదరి చెప్పింది. ఇంకా సమాధానము 2 వచ్చినాయి. 3 జ్ఞానాన్ని ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో దేవుడు ఏమిస్తాడు? 3 వచ్చినాయి. 4 అదే మనం తెలుసుకోవలసిందిరా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే నూనె రాశానండి, కాలు నొప్పి తగ్గింది. ఇది కాదు ప్రార్థన చేస్తే వచ్చేది మనకి. 3 చెప్పారు. 1 పరిశుద్ధాత్మని ఇస్తాడు దేవుడు ప్రార్థనలో అడిగితే. 2వది జ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్పారు. 3వది సమాధానాన్ని ఇస్తారని చెప్పాడు. 4వది వెరీ గుడ్, జీవజల నదిని మనకిస్తాడు. అదే ఈవులు చెప్పా. మనం ప్రార్థన చేస్తే పొందుకునే ఈవులు, జీవజలం అనే ఈవి. ఎన్ని వచ్చినాయి ఇప్పటికి? 4. ఇంకా ఎట్లా కొంచెం ప్రయాసపడండి, ఇంక 3 వస్తాయి. దేవుని స్తోత్రం. అదే అమ్మా పోయిన వారం ఎందుకని అడుగుతున్న కారణం ఏంటంటే మీకు ఎంతవరకు జ్ఞాపకం చేసుకున్నారు? అసలు వాక్యం మీకేం అర్థమవుతుంది? అర్థమవుతుందా? అర్థం కావటం లేదా? 4 వచ్చినాయి. కాస్త కొంచెం ముందుకు రండి. 4 వచ్చినాయి. ఇంకొంచెం ఇంకా 3 ముందుకు రండి. విశ్రాంతి చెప్పా. విశ్రాంతి అనేది ఒక ఈవి. 5 వచ్చినాయి. ఇంకొంచెం ముందుకు రండి, 2 వస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, నేనే కాదు ఎవరైనా, ఇంకో పాస్టర్ గారు వస్తారు, ఇక్కడ నిలబడతారు, ఏమ్మా ప్రార్థన చేసేటప్పుడు మనకేమన్నా మేలు జరుగుతాయా అంటే మనం ఏం చెబుతాం? ప్రార్థన చేశానండి, కాస్త ఇది జరిగింది. ఇది కాదు మేళ్ళు. నిజమైన మేళ్ళు ఏంటిది? ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటాం ప్రార్థన చేస్తే. మనం ఏం పొందుకుంటాం? శరీరం మేళ్ళు కాదు నేను చెబుతుంది. ఈ ఉంటాయి పోతాయి, ఈ శరీరం మేలు లెక్కేసుకోవద్దు. మనం ఆత్మీయ మేలులు పొందుకుంటాం ప్రార్థన చేస్తే. అది పోయిన వారం చదువుకున్నావా? పోయిన వారం ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇస్తాడు, గదిలో కూర్చొని ప్రార్థన చేస్తే. పోయిన వారం ప్రార్థన చేస్తే ప్రభు ముందు నిలబడతాం.
పోయిన వారం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇవి ఆత్మీయ ఆశీర్వాదాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా చూడండి, ప్రార్థన చేస్తే ఎన్ని మేళ్ళు ఉన్నాయంటే ఎవరైనా వదిలిపెడతారా ప్రార్థన చేయకుండా? ఇన్ని మేళ్ళు ఉన్నాయి పాస్టర్ గారు. అసలు ప్రార్థన మనం మోకరించి దేవుణ్ణి అడిగితే ఇన్ని మేళ్ళు సిద్ధపరిచాడు. ఈరోజు ప్రార్థన చేస్తే ఇంకొక మేలు జరిగిద్దంట. దేవుని స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రార్థనా శక్తి చాలా గొప్పది. అమ్మా అవునా కాదు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చేయొద్దండి. ఎంతమంది ప్రార్థన అలవాటు ఎంతమందికి ఉంది? పాస్టర్ గారు అందరికీ ఉందండి. ప్రార్థన అలవాటు లేని వాళ్ళు ఎవరంటారా? కొంతమంది చేయలేకపోతున్నారు. అందుకని అడుగుతుంది, ప్రార్థన అలవాటు అనేది అందరికి ఉండాలి. ప్రార్థన మనం రోజు ఆహారం ఏ విధంగా తీసుకుంటున్నామో ప్రార్థన కూడా ఆ విధంగానే మనము చేయుదుముగాక. ఈరోజు ప్రార్థన చేస్తే ఇంకొక మేలు కూడా ఉంది. మనం ప్రార్థన చేయగలిగితే ఏంటా మేలు? మార్కు సువార్త చూడండి, బైబిల్స్ ఉన్నవారు. ఇది మరలా వచ్చే వారం అడుగుతా, గుర్తు పెట్టుకోండి, రాసుకోండి, ఎట్లాగన్నా చేయండి. మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం మార్కు సువార్త 11వ అధ్యాయంలో 20 నుంచి 24 వరకు. మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ఎప్పుడమ్మా అందరు గట్టిగా, ఎప్పుడు ప్రార్థన చేయునప్పుడు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొకసారి ఆమెను చెబుదాం, గట్టిగా చెబుదామా, సంతోషంగా చెబుదామా, జరగాలని చెబుదామా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టుతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఎండిపోవునుగాక అన్నాడు. ఏమన్నాడు? అందరూ అనండి, గట్టిగా అనండి. ఎండిపోవునుగాక అనగానే చెట్టు ఏమైంది? అమ్మా ఎండిపోయిందా లేదా? చెట్టు వేళ్లతో సహా వేళ్ళు మొదలుకొని చెట్టు మొత్తం ఎండిపోయింది. ఆ సంగతి పేతురు గారు జ్ఞాపకం చేసుకున్నాడు. ఉదయం వెళ్ళేటప్పుడేమో శపించాడు, సాయంత్రం తిరిగి అదే దారిని వచ్చేటప్పుడు ఆ చెట్టుని ఎవరు చూశారు? శిష్యులందరిలో పేతురు గారు చూశారు. అయ్యా, నువ్వు శపించావే ఈ చెట్టు,
ఏందయ్యా మొత్తం ఎండిపోయింది అన్నాడు. నేను శపిస్తే చెట్టే ఎండిపోయింది, మీరు చెబితే కొండ ఏందమ్మా చదివారా లేదా? ఇప్పుడు ఈ కొండ కూడా ఏమైద్దంట? కొండను చూసి, నేను చెట్టును చూసి ఏమన్నా ఇది ఎండిపోవునుగాక అన్నా, మీరు కొండను చూసి ఈ కొండ ఎత్తబడి సముద్రములో పడవేయునుగాక. ఆమెను చెప్పండి. ఆమెను చెప్పటం కూడా కష్టమైందా? సులువా కాదా? ఆమెను చెప్పటం సులువా కాదా? గట్టిగా చెప్పు ఆమెను. ఏం సంతోషంగా లేరే ఈ వారం? నాకేం కనపట్ల. నీ వాయిస్లో బేస్ కావాలి, నాకు లో కాదు, బేస్ కావాలి. వాయిస్లో బేస్ అనేది నాకు చాలా ఇష్టం. బేస్ కావాలి, గట్టిగా. బేస్ అంటే గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఆయనేమో చెట్టును చూసి ఎండిపో అన్నాడు, శిష్యులతో ఏమన్నాడు? నేను చెట్టునే చెప్పించా, మీరు ఈ కొండను చూసి, ఈ కొండ ఇక్కడ నుంచి దేవుడు కదిలించునుగాక అని చెప్పండి. ఆ కొండ పోయి ఎక్కడ పడిద్దంట? కానీ దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు ఉచ్చరించేటప్పుడు, నువ్వు చెప్పేటప్పుడు, అయ్యా నువ్వు చెప్పేటప్పుడు ఏమని చెప్పేటప్పుడు మీరు చదివారమ్మా. ఏమని చెప్పేటప్పుడు కొండను చూసి ఎత్తబడునుగాక, పడద్రోయబడునుగాక అని మీరు చెప్పండి. కానీ చెప్పేటప్పుడు సందేహించక, సందేహించక మీరు చెబితే కొండైనా కూడా ఏమవుద్దంట? అవతల పడవేయబడునుగాక, తీసివేయబడునుగాక, తొలగించబడునుగాక అని చెబుతూ 24వ వచనములో ఒక మాట అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. నీవు ప్రార్థన చేయునప్పుడు, ఎప్పుడమ్మా? ఎప్పుడు? నీవు ప్రార్థన చేయునప్పుడు, పదాన్ని పూర్తి చేయట్లా. నీవు ప్రార్థన చేయునప్పుడు పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో యేసయ్యకు మహిమ కలుగునుగాక. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏదైతే మీరు అడుగుతున్నారో అవన్నీ పొంది ఉన్నామని నమ్మండి. ఏదైతే మీరు అడుగుతున్నారో పొంది ఉన్నామని నమ్మండి. అప్పుడు ఏమవుతుంది? మీకది కలుగునుగాక. అవునా లేదా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదంతా ఎక్కడ జరిగిద్ది? ఈ కొండ పెకిలించటం ఎక్కడ జరిగిద్ది? ప్రార్థనలోనే జరిగిద్దా లేదా? అమ్మా, ప్రార్థనలోనే జరిగిద్ది. గనుక ప్రార్థన అంటే అర్థం ఏంటి? అడగటం. ఎవరిని అడగటం? దేవుణ్ణి అడగటం. మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక విషయంలో కొండే దేవుడు పెకిలించగాలేండి. కొండ లాంటి సమస్య ఎంతమందికి ఉందో చేయొద్దండి. నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? కొండ లాంటి సమస్య ఎంతమందికి ఉంది? ఎవరికి లేదా? నేను అడిగింది అర్థం కాల మీకు. ఇప్పుడు కొండ ఎంత ఉంది? అంత సమస్య ఎవరికి ఉంది? అమ్మా, కొండంత సమస్య ఎవరికి లేదు. ఉందా? అంత పెద్ద సమస్య ఉందా? లేదు. మన సమస్యలు ఎంత? చిన్న చిన్న సమస్యలు.
ప్రార్థన చేయగా కొండే అవతల బలంది, ప్రార్థన చేయగా దేవుడు కొండే తీసివేశాడు. కొండ ముందు మన సమస్య చిన్నదా కాదా? దేవునికి మహిమ కలుగునుగాక. అంత పెద్ద సమస్యలు ఎవరికి లేవు? ఉన్నాయా? లేవు. ఆ పర్వతం పెద్దది, కొండ పెద్దది, మౌంటైన్ పెద్దది. ప్రార్థనలో ఆ కొండే పెకిలించబడితే మన సమస్య పెకిలించబడదా? మన సమస్య పరిష్కారం కాదా? ఇప్పుడు తలకాయలు ఊపుతున్నాం మనం. ప్రార్థన చేసేటప్పుడు ఎట్లాగ మనం విశ్వాసం కలిగి నమ్మకం కలిగి చేయుదుముగాక. ఉదాహరణ చెప్తా. బైబిల్ గ్రంథములో ఒక స్త్రీ ఉంది. కానీ ఆమె కుమార్తెను ఎవరు బాగు చేయలేకపోయారు. ఆమె కుమార్తెను ఎవరు పరచలేకపోయారు. కుమార్తెను ఎవరు బాగు చేయలేకపోయారు. తిరిగింది, అనేక స్థలాలకు తిరిగింది. ఎవరైనా నా బిడ్డను బాగు చేస్తారేమో, నా బిడ్డలో ఉన్న దయ్యాన్ని తీసివేస్తారేమోనని తిరిగింది. కానీ ఎవరి వలన కాల. చివరికి ఒక ఆయన్ని గురించి విన్నదంట ఆమె. యేసయ్యను గురించి విన్నది. అమ్మా, మనం వినమా? యూట్యూబ్లో వింటలేదా? టీవీలో అట్లాగనే విన్నదంట. విని అనవసరంగా నేను మొత్తం తిరిగానే అన్ని స్థలాలకి, అసలైన ఆయన్ని ఇక్కడ ఉన్నాడని వచ్చిందంట ఆయన దగ్గరికి. వచ్చి, అయ్యా, ఏది ఏమైనా నీవే నాకు సహాయం చేయి ప్రభువా అని కూర్చుంది ప్రభు దగ్గర. కూర్చుందామా? ఎక్కడ కూర్చుంది? ఎక్కడి నుంచి వచ్చిందామా? కనాను దేశము నుంచి వచ్చింది. తూరు సీదోనుల ప్రాంతము నుంచి వచ్చింది ఆమె. అయ్యా, రాలేదా? మనం ఎక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోతున్నాం. ఎక్కడి నుంచి అమ్మా? ఎక్కడి నుంచి ఎక్కడికి రాలేకపోతున్నాం. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ప్రభు దగ్గరికి? ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? కనాను దేశము నుంచి వచ్చింది. వచ్చి, అయ్యా, మా దేశంలో తూరు సీదోనుల ప్రాంతంలో ఎవరు ఈ మా కుమార్తెను బాగు చేయలేరయ్యా, నువ్వే బాగు చేయగల దేవుడు అని కూర్చుంది. దేవుణ్ణి అడుగుతుంది, ప్రభువా మాకు సహాయం చేయి, ఈ స్త్రీకి, ఈ దరిద్రురాలకి సహాయం చేయమని అడగటం మొదలుపెట్టింది. 3 రోజులు అయిపోయినాయి. ఏం జవాబు చెప్పట్లా. ఏమి జవాబు చెప్పటం లేదు. శిష్యులు అన్నారు, ఏమ్మా, మమ్మల్ని నువ్వు అన్నం తినేవా, ఇంకా నీళ్లు తాగనేవా? 3 రోజులు అయింది, ఆయన ఏమి నీకు సమాధానం చెప్పట్లా, వెళ్ళిపోమ్మా. ఆయన ఏమన్నాడో తెలుసా? యేసయ్య, అమ్మా, నేను ఇశ్రాయేలు కొరకే వచ్చాను కానీ ఇతరుల కొరకు నేను రాలేదమ్మా. ఇంకా నేను రాలేదమ్మా. ఇశ్రాయేలు వంశములో నశించిన వారి కోసమే వచ్చాను కదా, ఇంకా నేను రాలేదు. మీ కొరకు, అనిల్ కొరకు నేను రాలేదు అన్నాడు. అదంతా నాకు తెలియదు యేసయ్యా. ఈ వాక్యాలు నాకేం అర్థం కావు, కానీ నువ్వు నాకు ఇప్పుడు సహాయం చేస్తావా లేదా? ఆయన ఏం జవాబు చెప్పాడా? జవాబు చెప్పాడా? లేదు. శిష్యులు ఏమన్నారు? ఎందుకమ్మా ఆయన అంత ఇబ్బంది పెడతావు, నీవు అసలు వెళ్ళిపోవచ్చుగా అన్నారు. మీరు ఆగండి, ముందు ఆయన సమాధానం చెప్పాలి. ఎవరు? యేసయ్య. కూర్చుంది, అడుగుతుంది. ఆయన అన్నాడు, రొట్టె తీసి కుక్క పిల్లలకి ఎయిరి కదా, మరి ఈ రొట్టె నా పిల్లలకు కావాలి కదా, ఈ రొట్టె నా పిల్లలకు కావాలి కదా అన్నాడు యేసయ్య.
అప్పుడు ఆ స్త్రీ ఏమన్నదో తెలుసా? అయ్యా, ఆమె నిజమే ప్రభువా, పడు రొట్టె ముక్కలు తినును గదా. దేవుని స్తోత్ర. అయ్యా, నీ పిల్లలు తినగా రొట్టె ముక్క ఉన్నా నాకు చాలు. ఏ ముక్కయ్యా? నీ పిల్లలు తిని పడేసినటువంటి బల్ల మీద నుంచి కింద పడినటువంటి వేస్ట్ ముక్కలున్నాయే, ఆ ముక్కున్నా నాకు చాలు. ఇక యేసయ్య ఏమనుకున్నాడు తెలుసా? అబ్బా, ఎన్ని చెప్పినా ఈ స్త్రీ పొయ్యేటట్టు నాకేమి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆమె ఏం చేసింది? ఆమె ఏమనుకుంది? ఏదైనా ప్రభువా దేవుడు చేయగలడు, నేను దేవుడు సమాధానం ఇచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలనే. ఎందుకో తెలుసా? ఆమెకు ఒక విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు ఈయనే చేయగలడు నమ్మింది. దేవుని స్తోత్ర. నమ్మింది. ఎందుకంటే ఈయనకి దయ్యం మీద అధికారం ఉంది అని గ్రహించింది. ఈయన సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, జీవం గల దేవుడు. సాతానుని గద్దించగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఈయనకే ఉంది. యేసయ్యకున్న అధికారం ఏంటో తెలుసా? సృష్టి మీద ఆధిపత్యం. స్తోత్రం చెప్పండి. ఎవరి మీద ఆధిపత్యం? సృష్టిలో ఎన్ని అంధకార శక్తుల మీద ఆయనకు అధికారం ఉంది అన్న సంగతి ఎవరు గ్రహించారు? ఆమె గ్రహించింది. అదిగో విశ్వాసముతో కూడిన ప్రార్థన. దేవుని స్తోత్ర. ఎవరు వెళ్ళమన్నా వెళ్ళకుండా, ఎవరు కదలమన్నా కదలకుండా, ప్రభు వచ్చేదాకా, ప్రభు చెప్పేదాకా, ఒక మాట అయినా చెప్పేదాకా అక్కడి నుంచి కదిలిందమ్మా. కదిలిందా? ఎందుకంటే ఆ సాతానుని పెగిలించే శక్తి ఎవరికుంది? యేసయ్యకు మాత్రమే ఉందని ఆ స్త్రీ అక్కడ కూర్చొని మొరపెట్టడం ప్రారంభించింది. అడుగుతున్నా దైవజనుడుగా, అటువంటి విశ్వాసం ఆమె సందేహించిందా? ఇన్ని రోజులు అయిపోయినాయిలే, ఇక ఆయన చేయలేడులేని వదిలేసిందా? అమ్మా, వదిలేలా? ఏం చేసిందావా? ప్రభు చెప్పేదాకా. ఎప్పుడు దాకమ్మా చెప్పాలి? ఎప్పుడు దాకయ్యా? ప్రభు చెప్పేదాకా ఏం చేసిందావా? అడగటం ప్రారంభిస్తానే ఉంది. కార్యం సాధించుకొని వెళ్ళాలి. యేసయ్యకు మహిమ కలుగునగాక. యేసు ప్రభు ఏమన్నాడమ్మా? అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక. ఆమె చెప్పండి. గాక అనగానే ఏం చెప్పమన్నా మళ్ళా మరిచిపోతున్నారు. ఎప్పుడైనా సరే, నేనే కాదు, ఏ దైవజనుడైనా ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు గాక అనగానే విశ్వాసులు ఏమనాలి? నేను చెప్పమంటే చెబుతున్నారు, లేకపోతే నడకనుకుంటున్నారు. ఎప్పుడైనా నేనే కాదు, ఎక్కడ మీటింగులు పోయినా గాక అని ఎవరైనా అన్నారంటే ఏమనాలి మనం? యేసు ప్రభు ఏమన్నాడు? నీవు కోరినట్టే నీకు జరుగును గాక. అందరు ఇట్లాగానండి, చేయి పెట్టండి ఇట్లాగ గుండె మీద. నేను కోరినట్టే నాకు జరుగును గాక. ఇది కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారండి. నేను కోరినట్టే, స్వరం పెంచాలి. నేను కోరినట్టే, నేను కోరుకున్నట్టే మా కుటుంబంలో జరుగునుగాక, సంఘములో జరుగునుగాక, గ్రామములో జరుగునుగాక. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, మూడోసారి చెప్పండి. యేసుక్రీస్తు ఏమన్నారు తెలుసా? నీవు కోరుకున్నట్టే జరుగునుగాక. ఆమె ఏం కోరుకుంది చెప్పాలి? ఆమె ఏం కోరుకుందమ్మా? ఏం కోరుకుంది? ఆ మాట కోరుకుంది. ఆమె మనసులో ఏం కోరుకొని వచ్చింది ఇక్కడికి? కుమార్తె స్వస్థత పొందాలి
ఆ కోరికతో వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. కుమార్తె లేచిందా లేదా? దయ్యం పోయిందా లేదా? కుమార్తె బాగుపడిందా లేదా? కుటుంబం ఆనందంగా ఉందా లేదా? కుటుంబం సంతోషంగా ఉందా లేదా? ఇవన్నిటి కారణం ఏంటో తెలుసా? ఆమె సందేహించిందా? సందేహించకుండా ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. దేవుని గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుడికి సమస్తం మీద అధికారం ఉన్నట్టే ఆయన పిల్లలకు కూడా ఏముంటుందంట? మనకు అధికారం ఇచ్చాడు. దేని మీద ఇచ్చాడు అధికారం? దేని మీద ఇచ్చాడు అధికారం మనకు తెలుసా? సమస్తం మీద అధికారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికండి అధికారం ఇచ్చింది? ఎవరైతే నమ్మి ప్రార్థన చేస్తారో. ఎవరండి? ఎవరైతే? అందరికి ఇచ్చాడా? అందరికి ఇచ్చాడా? నమ్మి ప్రార్థన చేయగలిగితే, నమ్మి కన్నీటితో నీవు ప్రార్థన చేయగలిగితే దేవుడు సాతాను మీద ఏమిచ్చాడు? మనకి అధికారం అనుగ్రహించునుగాక. మార్కు సువార్త 16:16 చూడండి. మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పట్లా, గట్టిగా చెప్పట్లా, సంతోషంగా చెప్పండి. 17వ వచనములో ఏమన్నాడు? నమ్మిన వారి వలన. ఎవరి వలన? 16లో ఏమన్నాడు? నమ్మి బాప్తీసం పొందిన వాడు నమ్మని వానికి. 17లో ఏమన్నాడు? ఎవరి సూచక్రియలు ఎవరికి కనపడతాయి? నమ్మిన వారికి. అందరూ అనండి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగునుగాక. సూచక్రియలు ఎవరికి జరుగుతాయి? నమ్మని వారికా, నమ్మిన వారికా? అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఏం జరుగుతాయి? సూచక్రియలు. మార్కు సువార్త 16:17 మీరు చదివారు. అమ్మా ఏం జరుగుతాయి అంట? నమ్మితే ఏం జరుగుతాయి? నమ్మితే ఏం జరుగుతాయ్యా? సూచక్రియలు. అవేంటో చదవండి. సూచక్రియలు ఏంటి? కింద ఏమున్నాయి? ఏమనగా నా నామమున దయ్యములను, ఒకటి, ఆయన నామములో దయ్యాలను వెళ్ళగొట్టే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనమేం చేస్తున్నాం? ఆ పాస్టర్ గారంటే అభిషేకం పొందిన ఆయన చేస్తాడు, మాకేంటి? అక్కడ అపోస్తులు సేవకులు అని చెప్పాడా? నమ్మిన వారి వలన. ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి దేవుడు వేటి మీద పెత్తనం ఇస్తాడు? వేటి మీద ఆధిపత్యం ఇచ్చాడు? దయ్యాల మీద. అందరూ అనండి, పాస్టర్ గారు వెళ్ళగొట్టడం దేవుడు ఎరుగు. వామ్మో, అది కనపడకుండా ఉంటే చాలు నాకు అసలు. వామ్మో, అసలు ఆ మాట ఎత్తబాగు పాస్టర్ గారు, ఆ మాట ఎత్తితే వేత్రు నాకు నిద్ర పట్టదు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఇది నా మాట, బైబిల్ మాట. నువ్వు నమ్మితే దయ్యాలను కూడా వెళ్ళగొడతావంటే నువ్వేమంటున్నావు? వామ్మో, దయ్యం కోసం ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి నేను రాను పాస్టర్ గారు. పెళ్లిళ్ళు కొత్త, అందరూ కొత్త, కానీ దయ్యాల దగ్గరికి నేను రాను. సమాధుల్లోకి నేను రాను. సమాధుల్లోనికి రావటం ఎంతమందికి ఇష్టమో చేయొద్దండి. అడిగింది అర్థం కాదా మీకు? సమాధుల్లోకి రావటం ఎంతమందికి ఇష్టం? నేను అడిగింది అర్థమైందా? పాస్టర్ గారు సమాధులైనా దయ్యాలైనా నేనొత్తా. గట్టిగా స్తోత్రం చెప్పు. నాకేం భయం పాస్టర్ గారు, ఎక్కడికి రమ్మన్నా. ఎందుకని? నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు. నా తండ్రి నా చేతిలో ఉండగా ఇవి నన్నేం చేస్తాయి?
నమ్మిన వారు చెప్పే మాట. నమ్మని వారు, పాస్టర్ గారు కాస్త పని పడ్డది నాకు. ఏం పడ్డది? తప్పించుకోవటానికి. అవునా కాదా? యేసయ్య పిల్లలు ఎక్కడికైనా వెలుదురుగాక. అది ఎటువంటి స్థలమైనా ఆ స్థలములోకి మనము ప్రార్థన చేయుదుముగాక. ఏమన్నాడు? దయ్యాలను కూడా ఏం చేస్తారంట? చదవండి ఇప్పుడు. దయ్యాలను కూడా ఏం చేస్తారంట? వెళ్ళగొడతారు. ఇంకా అమ్మా క్రొత్త భాషలు, ఇంకా పాములను, తాసు బామును కూడా, ఇంకా అమ్మా మరణకరమైనది ఏది త్రాగినను అది వానికి, ఇంకా రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత. గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. వీటన్నిటి మీద అపోస్తలులకు దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడండి? వాళ్ళు విశ్వాసముతో ప్రార్థన చేయటం ప్రారంభించారు. నమ్మకముతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. విశ్వాసముతో ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చి దయ్యాలను బాగొట్టారా లేదా? ఒకడు ఎట్లాగే నేనంట, జాగ్రత్తగా వినండి బైబిల్లో, అపోస్తలులు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పోతున్నాయని ఒకడు ట్రై చేశాడంట. ఏం ట్రై చేయటం? దయ్యం వెళ్ళగొట్టడం అంత తేలిక అనుకున్నారా ఏంది? అంత ఈజీ కాదు, అంత తేలికైన పని కాదు అది. ఒకడంట ఇదేదో బాగుంది, అసలు అపోస్తలులు గనక యేసు నామములో పోనగానే ఏమైతుంది? యేసయ్య నామములో, శ్రీ యేసయ్య నామములో పాటమ్మ ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు, గట్టిగా పొందుకుంటావు శక్తిని. నమ్మితే పొందుకుంటావు శక్తిని. యేసయ్య కొట్టు తప్పట్లో పాడుతూ, దయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో పాడాలి నోట్లో. స్తోత్రం. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామం శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేప శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను సైతం లేపగలిగి శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామం శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఏ నామములో ఉంది చెప్పాలందరూ. అమ్మా ఏ నామములో ఉందమ్మా? యేసయ్య నామములో శక్తి ఉందని అపోస్తలులు ఏం చేస్తున్నారు?
దయ్యాలని, రోగాలని, భూతాలని, పిశాచాలని ఒకడు చూశాడండి. చూసి అబ్బా ట్రై చేస్తే బాగుండని ఆ దయ్యం పట్టినోడి దగ్గరికి పోయి చెయ్యి పెట్టి యేసు నామములో పో అంటున్నాడు. ఏ నామములో? వాడు కదల్లా, మెల్లకుండా ఉన్నాడు. మళ్ళా యేసు నామములో పో అన్నాడంట. ఆడు దయ్యం మెల్లకుండా ఉందంట. మూడవసారి ఏమన్నాడు? యేసు నామములో పో అన్నాడంట. దయ్యం పట్టినోడు ఎందాక ఓపిక పడుతున్నాడు? అయినా ఎందాక ఓపిక పడతాడు? ఆడు తిరగబడి, అరే అసలు నువ్వు ఎవడివి? పౌలువా? శీలవా? నువ్వేమన్నా అపొస్తలుడువా? నీ భాగవతం నాకు తెలియదా? నీ జీవితం నాకు తెలియదా? ఎవరెవరితో తిరిగావో, ఎక్కడెక్కడ తిరిగావో, ఏ పాప పనులు చేసి ఈ స్థలానికి వచ్చి తెలియని అమాయకుల్లాగా కూర్చొని నువ్వు నటించి నా మీద చెయ్యి పెడుతున్నావే, నీ సంగతి నాకు తెలుసురా, నేను ఇక్కడి నుంచి పోతావా, మర్యాదగా పోవంటున్నావు అంటున్నాడు. దయ్యం పట్టినాడు. వీడంటున్నాడు, ఇదే మాట పౌలు గారు చెబితే నువ్వు పోయివుగా. ఏ మాట? ఏ మాట? పౌలు గారు చెప్తే పోయావు కదా, నేనేం చెప్తే ఎందుకు పోవన్నాడంటారా? వాళ్ళంటే అభిషేకం పొందినోళ్ళు, మా మీద అధికారం ఉంది, అంధకార శక్తుల మీద అధికారం ఉంది, దయ్యాల మీద అధికారం ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయములో 1వ వచనములో అపోస్తలులకు దేవుడు అన్ని అధికారాలు వరమిచ్చాడు కాబట్టి మేం పోతున్నావురా, అసలు నీకే ఉందిరా అని పైన పడి ఉన్న వస్త్రాలు మొత్తం నింపేసినాయి అంత. అమ్మా పౌలు మాకు తెలుసు, శీలా మాకు తెలుసు, వాళ్ళ అభిషేకం మాకు తెలుసు, వాళ్ళ ఆత్మ మాకు తెలుసు, సమస్తం మాకు తెలుసు. నువ్వెవడరా? ప్రభు కూడా మాకు తెలుసు. మీరేమో ట్రై చేస్తారా? మీరేమో ట్రై చేస్తారా? స్తోత్రం చెప్పు, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుని సన్నిధిలో అది ఎంత శక్తి కలిగినటువంటి వరమో తెలుసా? కానీ దేవుడు అన్నాడు, మనం ప్రార్థనలో నమ్మగలిగితే, ఎక్కడ అమ్మా అందరూ వినండి, ప్రార్థనలో నీవు నమ్మగలిగితే, ప్రార్థనలో నీవు నమ్మి ప్రార్థన చేస్తేనంట అది ఏదైనా దేవుడు జరిగించునుగాక. అంటే ఈ చెప్పినోడికి ఏమి లేదు. ఎఫెసీ పట్టణములో చెప్పిన వీడికి ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. పౌలు గారికేమో రాత్రంతా మోకాళ్ళ మీద ప్రార్థన, శీలకి రాత్రంతా వాళ్ళేమో గంటల తరబడి ప్రార్థన చేస్తుంటే దయ్యం పోతుంటే వీడొచ్చి యేసు నామములో పోండి పోయిద్ది. అదే సామాన్యమైంది కాదు దయ్యం. దేవుని స్తోత్ర. కానీ యేసయ్య పిల్లలకి ఏమి ఇచ్చాడు తెలుసా? ప్రార్థనలో దయ్యాల మీద అధికారాన్ని ఇచ్చాడు, సమస్య మీద అధికారాన్ని ఇచ్చాడు, రోగం మీద అధికారాన్ని ఇచ్చాడు, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చే తండ్రి ఎక్కడ దొరుకుతాడో తెలుసా మనకి? ప్రార్థనలో మాత్రమే. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేయండి. అందుకని చెప్పేది ప్రార్థనలో బలపడండి, ప్రార్థనలో బలపడండి, ప్రార్థనలో. ఎందుకని చెప్తున్నావు తెలుసా? ప్రార్థనలో నీవు బలపడగలిగిన రోజున నీకు సమస్తము లోబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, సందేహించక ఆ మాట చెప్పండి, కొండ కూడా తీసి అవతల పడవేయబడుతుంది. అంతేగాని జరిగిద్దో లేదో, జరిగిద్దో పాస్టర్ గారు, జరిగిద్దో లేదో, జరిగిద్దో లేదో, జరిగిద్దో లేదో అంటే జరిగిద్దా? జరిగిద్దా? జరగదు. ఎందుకు జరగదు అమ్మా? అపనమ్మకం, అవిశ్వాసంతో ఎప్పుడైతే నీ ఉంటావో ఆ అవిశ్వాసం ఏం చేసిద్దో తెలుసా? నీకు విజయాన్ని ఇవ్వదు. దేవుడు ఏమన్నాడు? సందేహించు కడగండి. దేవుని స్తోత్ర. ఈరోజు దేవుని వాక్యం మనతో సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రార్థన చేయనప్పుడు విశ్వాసముతో అడగండి,
వీటన్నిటి మీద దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించును గాక, జయాన్ని అనుగ్రహించును గాక. ఇంకొక మాట ఏంటో తెలుసా? సాతానుండంట మన కాళ్ళ కిందేసి చితక దొక్కుతాడంట. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నమ్ముతున్నావా? రోమా 16 చూడండి, దేవుడు చెప్పిన మాట, పౌలు గారు చెప్పిన మాట. రోమా 16వ అధ్యాయంలో 19-20 వచనాలు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించునుగాక. ఆమేనండి, ఆమేనండి. భయపడవద్దు, ఆమేనండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు తొక్కిస్తాడో తెలుసా? వాడిని మన కాళ్ళ కింద ఎప్పుడు తొక్కిస్తాడో తెలుసా? నీవు జ్ఞానముతో నింపబడ్డప్పుడు, నిష్కపటంగా నీ హృదయం ఉన్నప్పుడు, పైన చెప్పాడు కదమ్మా, జ్ఞానముతో ఉంటే, నిష్కపటముతో గనక నీవు యథార్థంగా ఉంటేనంట వాడిని ఎక్కడ దొక్కిస్తాడు? యథార్థంగా లేనోడొచ్చి సాతానా కాళ్ళ కిందకి రా అంటే ఎవత్తడా? వాడే తిరగబడి ఏం చేస్తాడు? వాడి కాళ్ళ కింద వేసి సపాని దొక్కుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎట్లాగుండాలి? దేవుడు చెప్పాడు 19వ వచనంలో. మనం ఎట్లాగుండాలమ్మా? నిష్కపటంగా, ఎవరికి కీడు చేయకుండా, మేలు విషయంలో జాగ్రత్తగా మేలు చేస్తూ దేవుడు చెప్పినట్టు గనక మనం విన్నామనుకో, మన కాళ్ళ కింద ఎవరుంటారు? చెప్పాలి, ఎవరుంటారు? దేవుడు చెప్పింది చేయకపోతే వాడి కాళ్ళ కింద ఎవరుంటారు? ఇప్పుడు మనకి ఏ స్థానం కావాలి చెప్పాలి? ఇప్పుడు మనకి ఏ స్థానం? వాడి కాళ్ళ కింద మనం ఉన్నామా, మన కాళ్ళ కింద వాడు ఉండాలా? ఏది కావాలి మనకి? నా మాట అందరు చెప్పలేకపోతే భయపడుతున్నారా? ఆడేం చేయడు, సాయంత్రం మిమ్మల్ని ఏం చేయడు, అసలు ఏం చేయడు. గట్టిగా చెప్పు. పాస్టర్ గారు వాడి పేరు నేను చెప్పను, సాయంత్రం వస్తాడేమో, మళ్ళీ ఇంటికి వచ్చి లేనిపోయిన వాడు ఎన్ని శ్రమలు పెడతాడేమో అనుకోవద్దు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆల్రెడీ వాడి కోరలు బీకాడు. తెలుసా మీకు? ఏం బీకాడు? సింహానికి పళ్ళు బీకెత్తి ఏమన్నా ఉందా? తాసుబాముకి కోరలు బీగితే ఏమన్నా ఉందా? ఏమన్నా ఉంటుందా? ఎందుకు పనికిరాదు. అవునా కాదా? సాతానుకు దేవుడు ఏం బీకేశాడు? 1 కొరింథీ 15వ అధ్యాయంలో, మరణమా, విజయమా? నీ విజయం ఎక్కడ? మరణమా? ముళ్ళు బీకేశాడు. మరణానికి ముళ్ళు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు అమ్మా, పాపము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు ఏం చేశాడు? మరణపు ముళ్ళుని ఏం చేశాడమ్మా? విరగదీశాడు. తేలుంది, మండ్రగబ్బు ఉంది. తేలు ముళ్ళు ఎరగదీస్తే కుట్టినా కూడా కదయ్యా. అట్లాగే దేవుడు ఏం చేశాడు? సాతాను యొక్క ముళ్ళుని వాడు మనల్ని ఏం చేయలేడు. దేవుడు అంటున్నాడు ఈ సమయంలో, ప్రియమైన దేవుని పిల్లల జాగ్రత్తగా వినండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు నమ్మితే, నమ్మకంతో ప్రార్థన చేయి.
నమ్మకముతో ప్రభు పాదాల దగ్గర ఏడ్చింది కనాను స్త్రీ. ఏడవలేదా? ఏడ్చిందా లేదా? నీవు తప్ప నా కుమార్తెని ఎవరు, నీవు తప్ప నా కుమార్తెను ఎవరు బాగు చేయలేరు. ఏడ్చింది, పాదాలు పట్టుకొని ఏడ్చింది, నమ్మకంతో ఏడ్చింది, విశ్వాసముతో ఏడ్చింది. ప్రభు ఏమన్నాడు? అమ్మా, ఏది గొప్పది? నీ విశ్వాసము. ఇశ్రాయేలీల్లో ఇంత విశ్వాసము ఎప్పుడు, ఇశ్రాయేలీల్లో ఇంత విశ్వాసం ఇవ్వలేదు. పరిసయ్యుల్లో చూడలా, సద్దూకయ్యుల్లో చూడలా, ఎవరిలో చూడలా. ఎక్కడి నుంచి వచ్చావో తల్లి, నీకెంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది తల్లి? ఏమండి, దగ్గరగా ఉండే వాళ్ళకి విశ్వాసం ఉంటుందా? దగ్గరగా, ఎప్పుడు దగ్గరగా ఉండే వాళ్ళకు ఉండదు విశ్వాసం. ఎవరికి ఉంటుంది? అవునా కాదా? కదయ్యా? ఎప్పుడు చూస్తున్న పాస్టర్ గారేగా, ఎప్పుడు చూస్తున్న పాస్టర్ గారేగా. బయట వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తాడు ఆయన, ఎప్పుడో ఒకసారి వస్తాడు. అమావాస్య పుణ్యానికి వస్తాడు. మంచి విశ్వాసం. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా వినండి. ఎప్పుడూ చూస్తున్న శిష్యులకు కూడా విశ్వాసం లేదట. ఉందా? ఉందా? శిష్యులకి ఉందామా? శిష్యులకు ఉందా విశ్వాసం? శిష్యులకు ఉందా లేదా? లేదన్న వాళ్ళు చేయొద్దండి. ఎంతమంది నమ్మకం లేదు అన్నోళ్ళు? శిష్యులకు లేదండి, దించండి. శిష్యులకు విశ్వాసం ఉన్నదన్న వాళ్ళు చేయొద్దండి. ఉన్నదన్న వాళ్ళు శిష్యులకు ఉందన్నవాళ్ళు చాలా తెలివి కలిగిన వాళ్ళు మీరు. దేవుని స్తోత్రం. శిష్యులకు విశ్వాసం లేదమ్మా, లేదు. అందుకని ఒక చోట శిష్యులు గద్దించాడు తెలుసా? ఏమన్నాడు? విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఎంతకాలం మీతో ఉండాలి? ఇంకా మీకు నమ్మకం లేదా? నేనంటే ఇంకా మీకు విశ్వాసం, అసలు మీకు ఎందుకు విశ్వాసం లేకుండా పోతుంది? ఎప్పుడు నన్ను చూస్తున్నారు, నేను దయ్యాలు పోగొట్టడం చూస్తున్నారు, రొట్టెలు పంచటం చూస్తున్నారు, కుష్ఠరోగులు, గుడ్డి వాళ్ళకి ఇన్ని కార్యాలు చేస్తున్నారు. ఇంకా మీకు నమ్మకం లేదా? దగ్గరున్న వాళ్ళకి నమ్మకం లేకపోతున్నారు. కనాను స్త్రీ ఎవరమ్మా? చెవితో విన్నది విశ్వాసంతో వచ్చింది. స్తోత్రం చెప్పు. వీళ్ళేమో ఎప్పుడు ప్రభు పక్కలోనే ఉండి ప్రభుతోనే ఉన్నోళ్ళేమో మన యేసయ్యేగా, మన యేసోబు కుమారుడేగా, మన మరియమ్మ గారి కుమారుడేగా, మన బ్రదరేగా, మా బాబాయ్ కొడుకేగా అంటున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళేమో ఆయన చూస్తే గడగడలాడుతున్నారు. ఏందమ్మా ఇంత విశ్వాసము? నా చుట్టుప్రక్కన ఉన్నవారిలో ఇంత విశ్వాసం చూడలేదే, ఏంటయ్యా విశ్వాసం? ఈయనే చేయగల దేవుడు. దేవుని స్తోత్రం. ఈయనే, ఎవరూ చేయలేరు, ఈయనే చేయగల దేవుడు. చూసావా విశ్వాసం ఎంత గొప్పదో? అందుకేనమ్మా కనాను స్త్రీ ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేసింది చెప్పండి ఇప్పుడు?
దిగిరా దేవ. దేవుని స్తోత్ర. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మనమందరం కూడా ఈ ప్రార్థనా శక్తిని మనం కలిగి ఉందాం. గంటల తరబడి ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడుపుదాం. మనం ఏవి కావాలో పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు? మార్కు సువార్త 11:24 చదవమ్మ, ముగిస్తున్నాను. అప్పుడే బైబిల్ మూసేశారా? అమ్మా, మీరు ప్రార్థన చేయనప్పుడు